పర్పుల్ క్యాబేజ్ కోకోనట్ ఫ్రై. వావ్, పర్పుల్ క్యాబేజ్ కోకోనట్ ఫ్రై. సో చాలా కలర్ఫుల్గా, అండ్ కోకోనట్ అంటే అందరికి ఇష్టమైన ఫ్లేవర్. సో ఫ్రైస్ అంటే ఆల్మోస్ట్ అందరూ ఇష్టపడతారు. సో అన్ని కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో వావ్, కొంచెం క్వాంటిటీ ఎక్కువ అని చెప్పానని నిజంగానే పర్పుల్ క్యాబేజ్ కొంచెం క్వాంటిటీ ఎక్కువే తీసుకొచ్చు. బట్ నిజంగానే అది ఎంత తిన్నా కూడా లైక్ మంచి సఫిషియెంట్గా ఎక్కువ న్యూట్రిషనల్ వాల్యూస్నే ఇస్తుంది కాబట్టి సూపర్. సో ఆల్మోస్ట్ ఫ్రై అంటే అన్ని ఇంగ్రీడియంట్స్ పోపుతో సహా తెచ్చేసావు, అండ్ కోకోనట్ ఫ్లేవర్ ఉంది. సో రెండు కాంబినేషన్, యాక్చువల్గా రెసిపీ ప్రాసెస్ ఏదైతుందో నార్మల్ ఫ్రై ప్రాసెస్, కాంబినేషన్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ అలాగే రీప్లేస్ చేశాను. నార్మల్లీ అందరూ క్యాబేజ్ అనగానే గ్రీన్ క్యాబేజ్ యూజ్ చేస్తారు కదా, నేను ఇక్కడ పర్పుల్ క్యాబేజ్ యూజ్ చేస్తాను. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో స్టవ్ ఆన్ చేసి ఉంచాను. సో ఫస్ట్ ఆయిల్ వేసేసుకుందాం. ఫస్ట్ కొంచెం నూనె, ఆవాలు, సో నెక్స్ట్ జీలకర్ర, తర్వాత కరివేపాకు, జస్ట్ నార్మల్గా పోపు ఎలా వేసుకుంటామో అలాగా. ఓకే, తర్వాత పచ్చిమిరపకాయలు, సో ఎక్కువ మసాలాస్ కూడా ఏమీ లేకుండా చాలా ప్లెయిన్గా కాంబినేషన్ కాబట్టి కొంచెం టేస్టీగా ఉండబోతుంది. ఓకే, సో నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, సో కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకుంటే చక్కగా ఉడికిపోతాయి ఉల్లిపాయలు. కొంచెం ఉప్పు, అండ్ యూజువల్లీ జస్ట్ కలర్ మాత్రమే డిఫరెన్సా, లేకపోతే న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా డిఫరెన్సా క్యాబేజ్కి పర్పుల్ క్యాబేజ్కి? న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా డిఫరెంటే, ఎందుకంటే ఇది ఏదైతే పిగ్మెంటేషన్ ఉందో అది యాంథోసయానిన్స్ ఉంటాయి అన్నమాట ఇందులో. సో యాంథోసయానిన్స్ ఏం చేస్తుందంటే క్యాన్సర్ సెల్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వకుండా అండ్ అలాగే బాడీలో ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకుండా చూస్తుంది. సో కలర్ డిఫరెంట్ వల్ల అదొక బెనిఫిట్ అని. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత కొంచెం ఇంగువ, తర్వాత కొంచెం క్యాబేజ్, ఓకే. సో నెక్స్ట్ కొన్ని వాటర్ లైట్గా పోయాలి. ఓకే, అది కొంచెం బాయిల్ అవ్వడానికి. ఓకే, సో చక్కగా కొన్ని వాటర్ కూడా వేసుకున్నాము. సో చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. కొద్దిగా ఉడకడానికి టైం పడుతుంది. సో ఈలోపు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఓకే ఓకే పల్లవి, చక్కగా కొద్దిగా కలర్ కూడా చేంజ్ అయింది. మంచి అరోమా వస్తుంది అన్నమాట. సో ఇంకా అయిపోయినట్టేనా మరి? అయిపోయినట్టే. ఫైనల్లీ మనం కొబ్బరి తురుము యాడ్ చేసాం. ఓకే, యాక్చువల్గా ఫ్రైస్ అనగానే లాస్ట్లో కొబ్బరి తురుము అనేది కంపల్సరీ వేస్తారు. దానివల్ల డిఫరెంట్ టేస్ట్ ఎన్హాన్స్ అయిపోతూ ఉంటుంది. మేబీ ఇది కూడా అలానే ఉండబోతుంది. ఓకే, సో ఇంకా నాకు తెలిసి సర్వ్ చేసుకోవచ్చు అనుకుంటా. సర్వ్ చేసుకోవచ్చు. చాలా కలర్ఫుల్గా ఉంది.
ఓకే లాస్య, పర్పుల్ క్యాబేజ్ కోకోనట్ ఫ్రై రెడీ అయిపోయింది. పర్పుల్ క్యాబేజ్ కోకోనట్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. పర్పుల్ క్యాబేజ్ కోకోనట్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: పర్పుల్ క్యాబేజ్ 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు రెబ్బలు 2, పచ్చిమిర్చి 2, ఇంగువ చిటికెడు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కొబ్బరి తురుము 1 కప్పు. పర్పుల్ క్యాబేజ్ కోకోనట్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి కాస్త వేగాక ఇంగువ, పర్పుల్ క్యాబేజ్, కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి కాస్త ఉడికిన తర్వాత కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పర్పుల్ క్యాబేజ్ కోకోనట్ ఫ్రై రెడీ.